గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. ఇప్పటికే సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు అయితే జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏర్పాట్లు అయితే దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ యొక్క ఎంతమంది జన సైనికులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు? నా పేరు సానా నాగేశ్వరరావు అండి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా రిటైర్ అయ్యాను. నాకు జనసేనతో ప్రజారాజ్యంతో మొదటి నుంచి కూడా అనుబంధం ఉంది. చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు చూడడానికి వస్తానన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో నేను కూడా ఉండి పవన్ కళ్యాణ్ గారికి ప్రాజెక్ట్ అంతా చూపి దాని వివరాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అలాగే చిరంజీవి గారికి కూడా ఇరిగేషన్ గురించి, ప్రాజెక్ట్ గురించి, పోలవరం గురించి అన్నీ చెప్పడం జరిగింది. మాలాంటి వాళ్ళందరూ సైలెంట్ సపోర్టర్స్ టు జనసేన గెలవడం కోసం మా వంతు చాలా ప్రయత్నాలు చేసాం వెనకుండి. అలాగా ప్రతి వాళ్ళు చేయడం వల్ల విపరీతమైన క్రేజ్ జనసేనకి రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఫస్ట్ విజయోత్సవ సభ ఇప్పుడు ఏర్పాటు చేయడం, ఈ ప్రజలందరినీ, ఇక్కడ ఏరియా వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు రికగ్నైజ్ చేసి ఇక్కడ విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా హ్యాపీ విషయం. అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? కనివినియర్ రీతిలో చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగున్నాయి. ఇప్పటికే మీరు స్టేజ్ అది చూపించారు, ప్రేక్షకుల గ్యాలరీ చూపించారు, ఎల్ఈడి స్క్రీన్లు, ఇవన్నీ ఆడియో విజువల్స్ అన్నీ కూడా చాలా భారీ ఎత్తున ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అన్నట్టు జరిగేటట్టు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇంకా ఈ 2 రోజుల టైంలో కూడా ఇంకా దీన్ని చాలా పకడ్బందీగా ఎవరు వచ్చిన వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, ఎండ పడకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చూసేటట్టు అన్ని ఏర్పాట్లు, ఆడియో విజువల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్పగా ఈ సభను నిర్వహించారని 10 కాలాల పాటు చెప్పుకునేట్టు సభ ఉండబోతోంది. చెప్పండి, ఎలా ఉండబోతుంది? పిఠాపురం తన సొంత నియోజకవర్గంలోనే ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్నారు. జనం ఏ విధంగా వస్తారనుకున్నారు? ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సారు అంటే మన సారు ఎంత జనం అన్నది మనం అంచనా వేయలేము సారు. మాకు ఏంటంటే 10 నుంచి ఒక 12 లక్షల మంది పైన వస్తారని మా అంచనా సార్. మనకి వచ్చిన వాళ్ళని ప్రతి వాళ్ళని కూడా ఒక గెస్ట్లా చూసుకుని ప్రతి వాళ్ళు కూడా ఫ్రూట్స్ అరేంజ్ చేసామండి. తర్వాత బటర్ మిల్క్ అవనండి, వాటర్ అవనండి, ఫుడ్ అవనండి. వచ్చేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా నైట్ కూడా మేము పిఠాపురం టౌన్ మా ప్రతి నాయకుడు కూడా ప్రిపేర్ అయి ఉన్నామండి. మేము ఎవరికాలు ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా చేసి ఈ సభని ప్రపంచంలో ఇలాంటి సభ కూడా ఇంకోటి జరుగుతుంది, ఇలా జరిగిందా అనేటట్టుగా మేము మన పిఠాపురం సభను చూసి మనం దేశం గర్వించేటట్టుగా మేము చేసేటట్టు ఏర్పాట్లు చేశారండి. కేకేసార్ ఆధ్వర్యంలో మేము గత 10 రోజుల నుంచి కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉండి మేము అన్ని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసాం సార్. తర్వాత అంటే లేడీస్కి లేడీసు, జెంట్స్, వికలాంగులు, మీడియాకి అందరూ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము తగిన ఏర్పాట్లనే చేసాం సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు 12 కమిటీలుగా ఏర్పడి కమిటీల వేదిక కూడా మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ కనివీని ఎరిగిన రీతిలో ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం జరిపేందుకు ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మార్చి 14వ తారీఖున కనివీని ఎరిగిన రీతిలో ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గంలోనే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకైతే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి అయితే ఈ యొక్క ఏర్పాట్లు అయితే సర్వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క చిత్రాడలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ వెంచర్ను అయితే తీసుకున్నారో ఈ యొక్క ప్రైవేట్ వెంచర్లో 30 ఎకరాల విస్తీర్ణంలోనే భారీ ఎత్తున అంటే 10 లక్షలకు పైగా జనాలు వస్తారని ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క జనసేన పార్టీ గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన నేపథ్యంతో పాటు అలాగే 12వ ఆవిర్భావ దినోత్సవం తన సొంత నియోజకవర్గంలోనే కనివిని ఎరిగిన రీతిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం అయితే మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడ ఈ యొక్క ప్రైవేట్
వెంచర్ ఏదైతే ఉందో వెంచర్లోనే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి విజువల్స్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో కనీ విని ఎనగని రీతిలో భారీ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే 10 లక్షలకు పైగా, అంటే గతంలో మచిలీపట్నంలో 6 లక్షల పైగా ఈ యొక్క జన సైనికులందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఇప్పుడు విజయోత్సవం ప్రధానంగా ఏదైతే విజయం సాధించిన 100% స్ట్రైక్ రేటుతో జరుగుతున్నటువంటి విజయోత్సవ సభగానే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుక 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకైతే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోనే ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 4 రోజుల్లో ఈ యొక్క మొత్తం అన్ని కూడా ఏర్పాట్లకి మరికొన్ని 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే చిత్రాడ సమీపంలో ఉన్నటువంటి కాకినాడ అలాగే పిఠాపురం మధ్య ఉన్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారి మరో పక్కన చూడొచ్చు 216 జాతీయ రహదారి పక్కనే ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి జన సైనికులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ సభా ప్రాంగణం అయితే ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారో, మరో పక్కన వేదికను కూడా ఏదైతే వేదిక పైన నియోజకవర్గం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైన నేతలు హాజరయ్యే విధంగా, అలాగే అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇంకా ఎన్ని రోజులు పూర్తి అవుతాయి, ఎప్పటి నుంచి ఇక్కడ ఏర్పాట్లు అవుతాయి అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే 14 ఇప్పటికే 12 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. 12 కమిటీలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే పనులన్నీ కూడా సర్వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు మనకి ఆదివిష్ణు ఉన్నారు. ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది హాజరవుతారని చెప్పడం జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఓట ఆదివిష్ణు, నానిబాబు అంటారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మేము గతంలో మనం నెగ్గగానే పిఠాపురం నియోజకవర్గం ఆయన రాగానే మేమందరూ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కోరింది ఏంటంటే మనం ఘనంగా నెగ్గాం, మంచి పండగ చేసుకుందామండి గడ అని ఆయన్ని అడిగితే మనం ఏం సాధించామని పండగ చేసుకోవాలి, మనం ఇప్పుడే వచ్చాం, మనం ఏదన్నా చేసి పండగ చేసుకోవచ్చని చెప్పి ఆయన అనడం జరిగింది. అలాగే 9 నెలల వ్యవధిలోనే ప్రతి చోట ప్రతి ఊళ్ళోని లక్షలాదిగా రోడ్లన్నీ నిర్మించడం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. అలాగే అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ 9 నెలల వ్యవధిలోనే ఒక సమస్యలు ఏమన్నా ఉంటే 50% సమస్యలు ఇప్పుడే తీర్చుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఈరోజు మనకి పండగ చేసుకునే టైం వచ్చింది కాబట్టి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అసలైన పండగ వాతావరణంతో మిగతా సభలు మేము మచిలీపట్నం కానీ ఇప్పటం కానీ సభలన్నీ పోరాటపరంగా సభలు నిర్వహించుకున్నాం. ఇది పండగ వాతావరణంలో విజయోత్సవంతో 100% స్ట్రైక్ రేట్తో నెగ్గాం కాబట్టి అది అభివృద్ధి కూడా అంతకంతగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈరోజు నిజమైన పండగ పిఠాపురం ప్రజలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంత గొప్ప సభని ఈ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ప్రజల్ని సొంత ఆత్మీయుల్లాగా పలకరించి పిఠాపురం ప్రజల ప్రేమ ఏంటన్నది వచ్చిన అతిథులందరికీ చూపించడం జరుగుద్ది. ఇక్కడ ఇంత గొప్ప విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతతో ఇంత భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ దేశమంతా ఇటు చూసే విధంగా సభ ఉంటుంది. ఈ దేశంలోనే ఇంత భారీ సభ జరగలేదు అనే విధంగా ఈ సభ ఉండబోతుంది. ఇది మా పిఠాపురానికి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. జై జగన్. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వచ్చే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అసలే ఎండాకాలం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇంచుమించు 11 కమిటీలు 12 కమిటీలు వేయడం జరిగిందండి. చాలా ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు చాలా దృష్టి పెట్టారు. నాదెళ్ల మనోహర్ గారు కానీ హరిప్రసాద్ గారు కానీ దీని మీదే వర్క్ చేస్తున్నారు. ఒక గత 10 రోజులుగా ఇంచుమించు మిగతా సభల్లో మా పార్టీ కార్యక్రమానికి హయ్యెస్ట్గా 6 లక్షలు 8 లక్షల వరకు వచ్చారు. ఈ సభకి 10 లక్షల నుండి 12 లక్షల మంది జనం వస్తారని చెప్పేసి భావిస్తున్నాం. ఎవరికి వారే స్వచ్ఛందంగా అందరికీ గౌరవంగా చూసుకునేలాగా 12 కమిటీల్లో నిమగ్నమై ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభ జరగబోతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అంతా పిఠాపురం నియోజకవర్గంలో దాని సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడే ఏదో కనివిని అనే రీతిలో చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఎంత మీరు చెప్పినట్టుగా ప్రతిపక్ష హోదాలో ఉంటే అప్పుడప్పుడు పోరాటం చేశారు. ఇప్పుడు అంతా విజయోత్సవంతో చేసుకుంటున్నారు. అంటే ఎంతమంది హాజరవుతున్నారు మొత్తం?
ఇంచుమించు 10 నుండి 12 లక్షల వరకు జనం హాజరయ్యే అవకాశం ఉందండి. ఇటు ఇప్పటికి వచ్చి మన దేశంలోనే ఇంత పెద్ద సభ జరగలేదా అన్నంత ఇదిగా మేము మొత్తం అన్ని వర్గాలు కలుపుకుని 12 కమిటీలు వేసుకుని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంగణం చూడొచ్చు. ఈ ప్రాంగణం కోసం అంటే ఇక్కడ ఏ ప్రాంతం దేనికి కేటాయించడం జరిగిందని ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ హైవే ఆనుకుని ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ నుంచి దేనికి కేటాయించారు? విఐపి సెక్షన్స్ అవి ఎదురొస్తాయండి. ఈ ఏ కేటగిరీలో ఎవరు ఉండాలన్నది ఇంకా మా పార్టీ పెద్దలు ఇంకా ఎక్కడ ఏదన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇంచుమించు ఒక 30 ఎకరాల్లో ఈ స్థలం అంతా ఉందండి. ఈ 30 ఎకరాల్లోని కొంత పార్కింగ్కి వాడుకుంటున్నాం, కొంత ఏమో జనాన్ని సభకి వాడుకుంటున్నాం. ఇక్కడే ఈ యొక్క ప్రాంగణంలోనే సభ సమీపంలోనే ఎలిఫెంట్ కూడా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అవునండి, ఇక్కడే డైరెక్ట్గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే దిగేలాగా వెనక పక్కే ఎలిప్యాడ్ కూడా దిగేలాగా ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మరో కొన్ని రోజుల్లో అయితే మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి అవుతాయి. ఒక కమిటీలు వేదికగా ఇప్పటికే ఏ సెక్షన్గా ఆ సెక్షన్ అంతా కమిటీలు వేశారు. 12 నుంచి 14 కమిటీల వరకు కూడా ఈ యొక్క పని నిరంతరం కూడా పనిచేస్తున్నాయి. మొత్తం ఏర్పాట్లు అయితే మరో 2 రోజుల్లో పూర్తి అవుతాయంటూ ఇప్పటికే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కేకే కూడా దీనిపై చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన నాయకులు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆదివిష్ణు గారు కావచ్చు, అలాగే మీడియా కోఆర్డినేటర్గా కూడా ఆయన కూడా ఇందులో ఒక నెంబర్గా కూడా పనిచేస్తున్నారు. మొత్తం ఏర్పాట్లు అయితే ఎప్పటికప్పుడు కమిటీలు అయితే జన సైనికులు అందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేటువంటి అతిథులకు, జన సైనికులకు రాష్ట్ర వ్యాప్తం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆహార సౌకర్యాలు మొత్తం దారి పొడుగున కూడా ఎండాకాలం కావడంతోనే ఈ యొక్క ఎక్కడికెక్కడ వాటర్ సౌకర్యం, మజ్జిగతో పాటు వివిధ అన్ని సహకారాలు కూడా అందించేందుకు కమిటీలుగా ఏర్పాటు చేసి అందరూ కూడా ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య అయితే ఈ యొక్క కనివిని ఎరుగతిలో తూర్పు తీరం దద్దరెళ్లే విధంగా ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ ఏర్పాట్లు చిత్రాడ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో భారీ ఎత్తున అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.